హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ మీటర్ అంటే ఫ్రీ కరెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ యొక్క ఫ్రీ కరెంట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళు ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్ ఏంటి, దీనికి సంబంధించి ఎప్పటి నుంచి మనకి ఇది అమలు కాబోతుంది, పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, అలాగే వీడియోని కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ని అయితే ఇస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క ఫ్రీ కరెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ బిల్ అనేది వాళ్ళు టైప్ అంటే ఎంటర్ చేసే దానికి వస్తారు కదా బిల్ ఇవ్వడానికి. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క డేటా అంతా కూడా సేకరించడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో మనకు ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ అయితే ఇవ్వాలండి. ఆధార్ కార్డు అనే డాక్యుమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఆధార్ కార్డు కనుక లేకపోతే మీరు ఎలా ఇవ్వాలి, దీనికి సంబంధించిన మనకు పూర్తి వివరాలు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ నేను మీకు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను. సో చూడొచ్చు మీరు. గృహజ్యోతి పథకం అమలులో భాగంగా ఇళ్లకు ఉచిత కరెంట్ సరఫరా చేసే స్కీమ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ను సిబ్బందికి అందించాలని కోరింది. ఆధార్ లేకపోతే తక్షణమే అప్లై చేసుకుని దాని వివరాలైతే అందించాలని తెలిపారు. ఆధార్ రానివారు బ్యాంకు, పోస్ట్ ఆఫీసు పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, కిసాన్ పాస్బుక్ ఇచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపిందనమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్స్లో మనకు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి. ఆధార్ కార్డు లేనటువంటి వారు మాత్రం మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంటు, పాస్బుక్, పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, కిసాన్ పాస్బుక్, సో ఇవైతే ఇచ్చేసి మీరు ఈ ఫ్రీ కరెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ ఫ్రీ కరెంట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 200 వరకు ఉచిత కరెంట్ అయితే మనకు ఫ్రీగా అయితే యూనిట్లు అయితే ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి మనకు వచ్చే నెల నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.